శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు, ఈ సమస్త జగత్తు పుట్టడానికి నేనే కారణము. నాలో నుండి జగత్తు ఆవిర్భవించిన తరువాత నేనే దానిని నడిపిస్తున్నాను. ఆఖరకు నాలోనే లయం చేసుకుంటాను అని అంటున్నారు. మనలో చాలామంది దైవం మీద భక్తి కలిగి ఉంటారు, కానీ భగవంతుని మీద ఏకాగ్ర భక్తి, శ్రద్ధ, నిష్ట కలిగిన వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి వారికి ఏకాగ్ర భక్తి నిష్ట ఎలా కలుగుతుంది అంటే పరమాత్మను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాతనే కలుగుతుంది. లేకపోతే దేవుడు అంటే మనం కోరుకున్న కోరికలు తీర్చేవాడుగానే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ జగత్తుకంతటికీ మూలాధారము పరమాత్మ. ఆయనే ఈ జగత్తును సృష్టించి పెంచి పోషించి లయం చేస్తున్నాడు. మనం నిమిత్త మాత్రులం అనే తెలుసుకోవాలి. అప్పుడే పరమాత్మ మీద అచంచలమైన ఏకాగ్రమైన భక్తి, శ్రద్ధ కలుగుతాయి. ఇక ఈ రోజు యొక్క ధనుర్మాసంలో కోడారై విశేషమైన రోజు. నివేదన, నక్షత్ర హారతులు అందరము కనులారా తిలకిద్దాము. జై శ్రీరామ్. వాసుదేవ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ఆండాళ్ళ తల్లి ప్రసాదించిన ధనుర్మాస వ్రతంలో 27వ రోజు. ఈరోజు మన ఆండాళ్ళ తల్లి నోముకు ప్రతిఫలంగా సంపదలను కోరటం ఈరోజు పాసురం యొక్క సారాంశం. కోడారై వెల్లుం సీర్ గోవింద ఒందన్నై పాడెప్పరై కొండయాం పెరుసమ్మానం నాడు పొగలం పరిసనా నన్రాగా అంటూ, ఓ కృష్ణ, ఓ గోవింద, నీవు శత్రులందరినీ గెలిచే శౌర్య సంపద గలవాడువు. నోముకు కావలసిన పరికాలను కూడా పొందటం మాకు తృప్తి కాదు స్వామి. నన్ను కీర్తించు వ్రత సాధనమైనటువంటి పరా అన్న వాయిద్యాన్ని పొందగలిగితే మా నోము ఫలించినట్లే తండ్రి. నోము నోచిన తర్వాత లోకలంతా మెచ్చేట్టుగా సమస్త ఆభరణలు మేము అలంకరించుకోవాలి. తర్వాత మంచి మంచి వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత స్వామి మీతో కలిసి కమ్మని పాలు కలిపిన అన్నంలో దండిగా నేతిని వేసుకుని ఆ పాయసాన్ని మోచేతి వరకు కారేటట్టుగా మొదటి పదార్థం జుర్రుకుంటూ ఆనందంగా గడపాలి స్వామి. మమ్మల్ని అలా అనుగ్రహించు స్వామి, అప్పుడే కదా మా వ్రతం ఫలించినట్లు అని ఆ గోదమ్మ తల్లి ఆ నోముకు ఫలితంగా సంపదలను కోరటం ఈ పాసురం యొక్క సారాంశం. జై శ్రీరామ్. వాసుదేవ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాసుదేవ.